ఈరోజు సమావేశంలో ప్రధానంగా స్పీకర్ గారు 3 రోజులు ఈ సెషన్ జరగాలని చెప్పి నిర్ణయించామని చెప్పడం జరిగింది. దాని మీద మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ తరఫున 42 ఇష్యూలు తీసుకొని ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ స్టేట్లో ఉన్నాయి. ప్రధానంగా నిన్న ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం, స్పెషల్ స్టేషన్స్ మీద, అదేవిధంగా కరువు సమస్యల మీద, ఈ విధంగా 42 ఇష్యూస్ మీద మేము చర్చించాలా. మినిమం 15 రోజులు సభ జరిగితే తప్ప ఇవన్నీ కూడా చర్చకు రావు అని చెప్పి మేము అడగడం జరిగింది. మరి వారేమో చాలా పట్టుదలగా వారు కానీ లెజిస్లేచర్ పార్టీ మంత్రి గారు కానీ ఇద్దరు కూడా 3 రోజుల కంటే ఎక్కువ జరపలేమని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. దాని మీదట మేము సభను బాయ్కాట్ చేసి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రం ఎదుర్కొన్న అన్ని సమస్యలను కూడా మరుగుపరచడానికి, ఈ చర్చకు రాకుండా శాసనసభలో అడ్డుకోవడానికే ఈ శాసనసభ సమావేశాలను 3 రోజులకు కుదించడం అనేది చాలా అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం. అంచేతే ఈరోజు ఆ సభ నుంచి బాయ్కాట్ చేసి మీ ముందుకు రావడం జరిగింది. మరి ఆ ఇష్యూస్ అన్నీ కూడా 42 ఇష్యూస్ దాదాపు శ్రీకాంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. వారు వాటి గురించి మీకంతా కూడా తెలియజేస్తారు. సమావేశంలో చాలా గట్టిగా చాలా విషయాలు చర్చించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించిన అంశాలు. అసెంబ్లీ సమావేశాల టైంలో ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఈ అన్ని అంశాలు కూడా ప్రజలు కోరుకుంటున్న అంశాలు అని చాలా గట్టిగా అడిగినప్పుడు చాలా నిర్లక్ష్య ధోరణితో మేము 3 రోజుల కన్నా ఎక్కువ జరపలేము, తర్వాత మీ ఇష్టం అన్నటువంటి మాట మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి ఇష్యూస్లో ప్రత్యేక హోదా ఇష్యూ కూడా చాలా ఎక్కువగా ఉంది. అదే రకంగా కరువు పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. ఏ రకంగా టైం సరిపోదు అని చెప్పి పదే అడిగినా కూడా మాకు సెక్యూరిటీ ప్రాబ్లము, గణేష నిమజ్జనం ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పి తప్పించుకోవడం జరుగుతూ ఉంది. మేము మళ్ళీ ప్రశ్నించినాం, ఒకవేళ ఈ గణేష్ నిమజ్జనం వరకు ఈ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటే తర్వాత అయినా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని అంటే ఒకరోజు సెలవు ఇచ్చి దానికి అంగీకరించాల. సో ప్రజల సమస్యలపైన చర్చించాలన్నటువంటి చిత్తశుద్ధి కనిపించలేదు. కాబట్టి మా పార్టీ మేము వాకౌట్ చేసి 15 రోజులు జరిపితేనే బాగుంటుందని చెప్పి మేము చెప్పి వచ్చేయడం జరిగింది. అదే రకంగా ఏదైనా బర్నింగ్ ఇష్యూస్ని సభలో చర్చించాలనే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. కానీ స్టేట్మెంట్ చదువుతాం, ఆ స్టేట్మెంట్ కూడా 1 పేజ్ ఉంటుంది. కానీ ఏదైనా అత్యవసరమైనటువంటి స్టేట్మెంటు కానీ 2.5 గంట 3.5 గంట ఆయనే స్టేట్మెంట్ చదువుకొని ఆయనే సమాధానాలు ఇచ్చుకుంటా డిబేట్ మాదిరి నడిపేసేసి రూల్ ప్రకారం మీరు ఇచ్చేదానికి లేదు అని చెప్పి మళ్ళీ మమ్మల్ని వైలేట్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ రకంగా కాదు అని చర్చ జరగాలనే దానికి కూడా అంగీకరించాల. మేము లేవనెత్తినటువంటి 43 అంశాలలో మొట్టమొదటిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం, దానికి ఈరోజు మేము అర్జెంట్ మోషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే రకంగా నోటు కేసులో ముఖ్యమంత్రి గారి పాత్ర, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, వ్యవసాయ రుణాలు, రుణమాఫీ, రాజధాని స్విస్ ఛాలెంజ్ విధానము, పుష్కరాల నిధులు, సాగునీటి ప్రాజెక్టులు, అంచనా వ్యయాల పెంపు, అవినీతి, రాష్ట్రంలో నెలకొన్న అవినీతి, దేశంలో రాష్ట్ర స్థానము, నయం సంబంధించిన అంశాలు, నయం సంబంధించిన తెలుగుదేశంలో పార్టీకి ఉన్న సంబంధాలు, ఈ పాస్బుక్ విధానము లోపాలు, విద్యుత్ కుంభకోణాలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, ఉపాధి అవకాశాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాల తొలగింపు, వీటన్నిటిపైన సుదీర్ఘంగా చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. SC/ST సబ్ప్లాన్ పైన అయితేనేమి, అదే రకంగా డాక్టర్ రుణమాఫీ పేరుతో సంఘాల మనుగడ ఏ రకంగా ఈరోజు దిగజారిపోయిందన్న దానిపైన, రాష్ట్రంలో అడ్డుగోలు భూ కేటాయింపులు, స్థానిక సంస్థల నిర్వహణ, హక్కుల బాధ్యతలు, రాజ్యాంగేతర కమిటీలు, రాజధాని తరలింపు, ఉద్యోగస్తుల సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగులపైన దాడులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రత, ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నీరుగార్చుట, ప్రభుత్వ ఆసుపత్రుల ప్రైవేటీకరణ, బలహీన వర్గాల పక్క గృహాలు, కేంద్ర ప్రభుత్వ గృహ పథకాలు, బాక్సైట్ మైనింగు, ప్రభుత్వ పాఠశాలల మూసివేత, అధిక ఫీజులు, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ, మంజునాథ కమిషను మార్గదర్శకాలు, గోదావరి పుష్కరాలు, సోమయాజుల కమిషను, మహిళా వేధింపులు, మంత్రుల స్థానము, రాష్ట్ర పనితీరు, దేశంలో మన రాష్ట్రానికి ఉన్నటువంటి స్థానము, ఆర్టీసీ రిజిస్ట్రేషన్లు, కరెంట్ ఛార్జీల పెంపు, పేదల రేషన్లో కోత, ఆర్టీసీ స్థలాల లీజు,
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రెండో ర్యాంక్ నుంచి 6వ ర్యాంకుకు రాష్ట్ర స్థానము, సల్మాన్పేట అమలాపురం దాడుల ఘటన, సభాపతి ఆయన తనయుడిపై వస్తున్నటువంటి ఆరోపణలు, సంక్షేమ వసతి గృహాలు మూసివేత, ప్రభుత్వం చెప్తున్న 15% గ్రోత్ రేటు, దేవాలయాలు ప్రార్థనా మందిరాలు విగ్రహాల తొలగింపు, జాతిపిత గాంధీజీ గారికి అవమానము, తెలుగుదేశం నాయకులు అక్రమ మైనింగ్ దందాలు, మంత్రి రావుల కుమారుడు మహిళా వసతి గృహాల ప్రవేశాలు, శివపీఠాధిపతి భూములపై ప్రభుత్వం కన్ను, కేబుల్ కబ్జా, ప్రధాన వాగ్దానాల అమలు, నీరు చెట్టు పథకం అవతకాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల వయోపరిమితి పెంపు, ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా వారికి జీతభత్యాలు, ఇవన్నీ ఇష్యూస్ కూడా ప్రతి ఒక్కరు కోరుకునే అంశాలు. పదే పదే అపోజిషన్ పార్టీగా మమ్మల్ని రిక్వెస్ట్ చేసి ప్రజలు రిక్వెస్ట్ చేసినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా. వీటన్నిటిపైన చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దీనిపైన అడగాల్సిన బాధ్యత మాది ఉంది. కాబట్టి మేము చాలా గట్టిగా అడిగాము. ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో ఈరోజు బీఎస్సీ మీటింగ్లోనే వాళ్ళ వైఖరి స్పష్టమైంది. కాబట్టి మా డిమాండ్ అన్ని అంశాలపైన చర్చించాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.